తరతరాల దాహార్తి తీరింది. కొండవాగుల చెలమ నీరే దిక్కైన ఆ గిరిజన గుడి నేడు ఇంటి ముందే స్వచ్ఛమైన నీటిని చూసి మురిసిపోతుంది. మారేడుమిల్లి అడవుల్లో జల జీవన్ మిషన్ తెచ్చిన వెలుగులివే. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలంలోని పందిరి మామిడికోట గ్రామంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ కవల్ కిషోర్ సోన్, కలెక్టర్ దినేష్ కుమార్ గారు స్వయంగా విచ్చేసి ఇంటింటికి తాగునీటి కుళాయిలను ప్రారంభించారు. ఒక్కొక్కరికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చే కష్టం తప్పింది. సమయం ఆదా అవ్వడమే కాకుండా కలుషిత నీటి వల్ల వచ్చే అనారోగ్యాలకు చెక్ పడింది. 15.7 లక్షల రూపాయల వ్యయంతో 20,000 లీటర్ల ట్యాంకును నిర్మించి 98 గిరిజన కుటుంబాలకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. నీటిని వృధా చేయమని, భూగర్భ జలాలను పెంచుతామని గ్రామస్తులందరూ కలిసి చేసిన ప్రతిజ్ఞ అందరినీ ఆకట్టుకుంది. కేంద్ర అధికారులకు కలెక్టర్ గారికి గిరిజనులు తమ సంప్రదాయ నృత్యాలతో, హారతులతో ఘన స్వాగతం పలికారు. కేవలం నీరు మాత్రమే కాదు, వృద్ధులకు సామాజిక పింఛన్ను కూడా అందజేసి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు అధికారులు. ఇదండి మన గిరిజన పల్లెల్లో మారుతున్న నీటి చిత్రం.